అక్టోబర్కు అంత చల్లగా గాలి ఉండకూడదు. కానీ ఆ రాత్రి గాలి అసహజంగా కఠినంగా ఉంది. కార్లోనుంచి బయటకు దిగగానే జే మొదటగా అనుభవించాడు గాలి చెంపలపై కొరికినట్లు ఘాటు. అతని ముందే అమిటీవిల్ హౌస్ నిశ్శబ్దంగా ఎత్తుగా నిలిచి ఉంది. దాని ప్రసిద్ధ అర్ధచంద్రాకార విండోలు వారి మీద చూపు తొలగించకుండా చూస్తున్న కళ్లలా కనిపించాయి. మార్క్ ఊదరగొట్టాడు. సినిమాల్లో పెద్దదా కనిపిస్తుంది, అసలైతే ఇంత చిన్నదా? సారా మాట్లాడలేదు. ఆమె కళ్ళు మాత్రం ఆ విండోలను వదల్లేదు. 2 పొరల జాకెట్ వేసుకున్నా వణుకు తగ్గలేదు. ఇది మంచిది కాదు. మనం రావద్దని చెప్పాను. జే కెమెరాను భుజానికి ఎత్తాడు. నువ్వే ఒప్పుకున్నావు. ఒక రాత్రి, ఒక వీడియో. మనకు ఇది బ్రేక్ త్రూ అవుతుంది. వాళ్లు తుప్పుపట్టి ఉన్న గేటు దాటి లోపలకు నడిచారు. పోర్చ్ బోర్డులు గాలి వీచినప్పుడల్లా ఎవరైనా ముందు ముందు తిరుగుతున్నట్టు చప్పుళ్లు చేశాయి. జే మింగేశాడు. ఆ ఇల్లు సజీవంగా అనిపించింది. ఎవరూ తాకకముందే తలుపు బొనుగుతూ తెరుచుకుంది. మార్క్ అడుగు మధ్యలో ఆగిపోయాడు. అది చూశారా? జే బలవంతంగా నవ్వాడు. లూజ్ హింజ్ అయి ఉంటుంది. సారా మాత్రం నిశ్శబ్దంగా చెప్పింది, లేదు. అది మన వైపు తెరిచింది. మన రాక తెలిసినట్టుంది. ఇంటి లోపల గాలిభారం పాత వాసనతో నిండిపోయి ఉంది. జే అడుగు పెట్టగానే కెమెరా స్క్రీన్ ఒక్కసారిగా స్టాటిక్ అయ్యింది. ఒక్క క్షణం మాత్రమే. పాత ఫోటోలు గోడలపై వంకరగా వేలాడుతున్నాయి. చెక్క గోడలపై ఎక్కడ చూసినా ఎండిపోయిన వేలిముద్రల్లా కనిపించే మరకలు. ఒక చల్లని గాలి జే శరీరం గుండా దూసుకుపోయింది. అతను ఆపలేదు. రికార్డ్ చేస్తూనే ఉన్నాడు. ఇది లివింగ్ రూమ్. జే స్వరం కదలుతూ అన్నాడు, లట్స్ కుటుంబం చెబుతున్న దాని ప్రకారం ఇక్కడి గోడల నుంచి రక్తం కారేదట. మార్క్ నవ్వాడు. అది అయితే బాగుండేది. కానీ అతను కూడా వెనక్కి చూస్తూనే ఉన్నాడు. సారా ఒక్కసారిగా ఆగిపోయింది. ఏదైనా శబ్దం వినిపించట్లేదా? ముగ్గురూ వినిపించుకున్నారు. ఒక మృదువైన బజ్. మెల్లిగా పెద్దగా. గోడల లోపలేమో ఏదో క్రాలు అవుతున్నట్టు. జే ఆ శబ్దం వైపు నడిచాడు. ఒక ఈగ కెమెరా లెన్స్ పై దిగింది. తర్వాత మరోటి. కొన్ని సెకండ్లలోనే మొత్తం గది ఈగలతో కిక్కిరిసిపోయింది. బయటకు పో! సారా కేక వేసింది. పో! ఒక్కసారిగా ఈగలు అదృశ్యమయ్యాయి. గది మళ్లీ పూర్తిగా నిశ్శబ్దం. ఒక్క ఈగ కూడా కనిపించలేదు. వాళ్ళు మెట్ల దగ్గరకు చేరారు. మార్క్ పైకి చూపించాడు. ఇక్కడే డెఫియో కుటుంబం దొరికారు. 6 ముఖం కింద. పోరాటం కూడా చేయలేదు. జే కెమెరాను జూమ్ చేశాడు. మెట్లు ఇలా భయంకరంగా అనిపించకూడదు, కాని ఇవి అలానే ఉన్నాయి. ప్రతి మెట్టు ఎవరైనా వాళ్ల ముందు నడుస్తున్నట్టు క్రిక్ శబ్దం చేసింది. అర్ధాంతరంలో ఇల్లు లోతుగా నొప్పితో గొణిగినట్టు శబ్దం వచ్చింది. సారా జే చేతిని పట్టుకుంది. ఇక్కడ ఏదో తేడా ఉంది. నేను అనుభవిస్తున్నాను. జే తల ఊపాడు. అతను ఫీల్ అయ్యాడు. మెట్ల మీదికి చేరగానే ఒక మంచు గాలి వీచింది. జే వెంటనే కెమెరాను తిప్పాడు. హాల్వే చివర ఒక ఆడదాని ఆకారం నిలబడి ఉంది. తెల్లటి దుస్తులు. ఆకారం మాత్రం అస్పష్టంగా, కాని అది వారిని చూస్తోంది. జే ఒకసారి కన్ను కొట్టేలోపే ఆమె అదృశ్యమైంది. చిన్న బెడ్రూమ్. తలుపు అరచేతి మేర తెరిచి ఉంది. జే దానిని నెమ్మదిగా తోశాడు. అకస్మాత్తుగా ఉష్ణోగ్రత పడిపోయింది. సారా శ్వాస కూడా కనిపించింది. మార్క్ వెనక్కి తగ్గాడు. ఇంత చల్లగా ఎందుకు ఉంది? హీటర్ స్లామ్. తలుపు వెనుక నుండే మోసుకుంది. కెమెరా పిక్సెల్స్ గ్లిచ్ అయ్యాయి. సారా ఏడుస్తూ, జే తీ ప్లీజ్ తీ. కానీ డోర్ నాబ్ కదల్లేదు. గదిలోకి ఒక చప్పుళ్ల శబ్దం వచ్చింది. మొదట గాలిలాగా, తర్వాత మాటల రూపం. ఒక మహిళా స్వరం. ఇప్పుడే వెళ్ళిపో. ఉండగానే
జే ఛాతిపై ఏదో భారంగా తోస్తోంది. అదృశ్యమైన చేతులు నెట్టినట్టు. అప్పుడు మూలలో ఉన్న అద్దం మసకబారింది. లోపలి నుంచి ఒక చేతిపట్టు అద్దంపై పడింది. సారా గోడను ఆనుకుని ఏడుస్తోంది. మార్క్ శ్వాస ఆడక చేతులతో ఛాతిని పట్టుకున్నాడు. జే ధైర్యం చేసి అద్దాన్ని తాకాడు. ఒక ముఖం బయటపడింది. నల్ల కళ్ళ గవులు, విరూపమైన నోరు, రక్తంలా మరకలు. అద్దం ఛిద్రమైంది. దాజు ముక్కలు నేలమీద పడ్డాయి. ప్రతి ముక్కలోనూ అదే ముఖం. వాళ్లు హాలుకు పరుగెత్తారు. జే కెమెరా అటూ ఇటూ ఊగుతూ, వాళ్ల వెనుక భారీ అడుగులు. వారివి కావు, మరెవరైనా. భయంతో, కోపంతో ఒకటి జూమ్ అయ్యేలోపు ఏదో మార్క్ను వెనక్కి లాగేసింది. జే కెమెరాలో ఒక చీకటి ఆకారం మాత్రమే కనిపించింది. సారా కేక వేసింది. మార్క్ తర్వాత అతని అరుపు ఆగిపోయింది. ఎక్కడో మాయం. జే, వెళ్దాం, సారా సాబ్ చేస్తున్నది. జే ఆమె చేతిని పట్టుకుని మెట్ల వైపు పరుగెడతాడు. కాని మెట్లు లేవు. అవి ఉండాల్సిన చోట ఒక గట్టి గోడ. లేదు, లేదు. సారా ఆ గోడపై తలపెట్టి ఏడుస్తోంది. జే కెమెరాను చుట్టూ తిప్పాడు. ఇల్లు మారిపోయింది. హాలు పొడవుగా, ఇంకా పొడవుగా, అసహజంగా వంకరగా. గోడల వెంట చప్పుళ్ల శబ్దం. ఉండు, మనతోనే ఉండు, ఎప్పటికీ ఉండు. అకస్మాత్తుగా ఏదో సారా కాలి పట్టుకుని చీకటి గదిలోకి లాగేసింది. ఆమె కాళ్ళు నేల మీద రాయితూ, జే, జే. ఆమె అరుపు మాయమైంది. జే ఒక్కడే నిలబడి, కోణంలో వంగి కెమెరాను పట్టుకుని, సారీ, ఇక్కడ రాకూడదు, సారీ. ఒక క్రిక్ శబ్దం వెనుక. జే నెమ్మదిగా తిరిగాడు. ఒక ఆడదాని శవంలాంటి రూపం. చర్మం నీలంగా, కళ్ళు గుళ్ళుగా, రక్తంతో తడిసిన రాత్రి దుస్తులు. ఆమె తలను పక్కకు వంచింది. చల్లని వేళ్లు జే చెంపను తాకాయి. ఆమె స్వరం విరిగిన కంచు శబ్దంలా, నీకు ఉండాలి. కెమెరా జే చేతుల నుంచి పడిపోయింది. జే శరీరం గాల్లోకి లేచింది. అవయవాలు తిరిగాయి. నోరు తెరచినా శబ్దం రాలేదు. లైట్లు పేలాయి. గోడలు కంపించాయి. ఒక ఘోర గర్జన. అప్పుడు నిశ్శబ్దం. రికార్డింగ్ ఇంకో 2 నిమిషాల పాటు కొనసాగింది. తర్వాత కెమెరా ఆఫ్ అయింది. పోలీసులు ఉదయం కెమెరాను ముందరి లాన్లో కనుగొన్నారు. జే లేదు, మార్క్ లేదు, సారా లేదు. ఇల్లు ఖాళీగా, పూర్తిగా నిశ్శబ్దంగా. కానీ రికార్డింగ్ చివరి ఫ్రేమ్లో, ఇంటి లోపల పగిలిన తలుపు ప్రతిబింబంలో ఒక మహిళా ఆకారం నిలబడి ఉంది. చూస్తూ, ఎదురు చూస్తూ. ఇల్లు ఎప్పుడూ నిద్రపోదు. అది ఎప్పటికీ మరచిపోదు.